క్లాసెస్ మీరు బోర్డు ఫైనల్ ఎగ్జామ్స్ వరకు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. రిలేషన్ ని జనరల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తారు? పాయింట్ నెంబర్ 1, ఎక్స్ కామా వై అనే ఆర్డర్డ్ పేరు సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, వై బిలాంగ్స్ టు బి. ఇది వాడే టర్మినాలజీ. అంటే ప్రాక్టికల్ గా నేను గనక వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేయాలంటే సెట్ ఏ పెడతాను, సెట్ బి పెడతాను, ఎక్స్ ఇక్కడ ఉంటుంది, వై ఇక్కడ ఉంటుంది, ఎక్స్ వై వైపు వెళ్తుంది. దీన్ని ఎట్లా రాస్తారు? ఆర్ అనే రిలేషన్ మ్యాప్స్ ఏ ఇంటూ బి అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదొక సెట్, ఇదొక సెట్, రెండు సెట్స్ మధ్య ఉండేదే వాట్ వి కాల్ యాజ్ రిలేషన్. అందుకని సెట్ ఏ రాసాము, సెట్ బి రాసాము. ఎక్స్ కోఆర్డినేట్స్ అన్ని కూడా ఫస్ట్ దానిలో ఉంటాయి, వై కోఆర్డినేట్స్ అన్ని సెకండ్ దానిలో ఉంటాయి. దాన్ని ఏ మ్యాప్స్ బి అంటాం, ఎక్స్ ఆర్ మ్యాప్స్ ఏ ఇంటూ బి అంటాం. అయితే ఇక్కడ ఒక కొత్త సినిమా వస్తుంది, క్రాస్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటి? మెనీ టు మెనీ రిలేషన్స్ అన్ని మ్యాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 1, 2, 3 ఉంది, బి ప్లేస్ లో ఏ కామా బి ఉందనుకోండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ 3, కార్డినల్ నెంబర్ 3. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి 2. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి. క్రాస్ ప్రోడక్ట్ అంటే ప్రాక్టికల్ మీనింగ్ ఏంటంటే 1-to-1 రిలేషన్ మొత్తం మ్యాపింగ్ చేయాలి. అంటే నా భాషలో సెట్ ఏ రాస్తాను, 1, 2, 3 ఉంది, సెట్ బి రాస్తాను, ఏబి ఉంది, 1A 1B, తర్వాత 2A 2B, 3A 3B. దాన్ని ఏ క్రాస్ బి అంటారు. ఎన్ ఆఫ్ అంటే ఆ సెట్లో వచ్చే ఆన్సర్. అంటే ఇప్పుడు నాకు ఎంత ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఏమొస్తుంది? 3 × 2 వస్తుంది, 6. దీన్ని కార్టీషియన్ ప్రొడక్ట్ అంటారు. ఇదే సెట్ల భాషలో కనుక నేను రాయాలంటే ఏ క్రాస్ బి మీనింగ్ ఏంటంటే 1 నుంచి బి కదా, 1, A 1, B, 2, A 2, B, 3, A 3, B. దీని ఏమంటారు? కార్టీషియన్ ప్రొడక్ట్ అంటారు. సో క్రాస్ ప్రొడక్ట్ అంటే సెట్ ఏ నుంచి సెట్ బి కున్న మ్యాపింగ్. దాన్నే గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఐ మీన్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ లా వస్తుంది. ఇదే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనుకోండి, గ్రాఫ్ తీసుకుని ఎక్స్ యాక్సిస్ మీద డొమైన్ రాస్తాము, 1, 2, 3 ఉంది. వై యాక్సిస్ మీద కోడొమైన్ రాస్తాము, ఏబి ఉంది. మన దగ్గర మ్యాపింగ్ దీన్ని బట్టి చూస్తే 1A ఉంది, 1B ఉంది, 2A ఉంది, 2B ఉంది, 3A ఉంది, 3B ఉంది. ఇది మొత్తం కావాల్సిన అన్నమాట. యాజ్ ఐ టోల్డ్ యూ, సెట్స్ రిలేషన్స్ చెప్పినప్పుడే చెప్పాను మీకు, రిప్రజెంటేషన్ 3 ఫార్మాట్స్ లో ఉంటుంది. ఒకటి సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇలాగా. సో రిలేషన్ సెట్ బిల్డర్ ఫామ్ ఏంటంటే, నాకు ఒక ఆర్డర్డ్ పేరు కావాలి. అది కూడా ఎలా ఉండాలంటే డొమైన్ ఏమో సెట్ ఏలో ఉండాలి, కోడొమైన్ సెట్ బిలో ఉండాలి. ఇది వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఇది రోస్టర్ ఫామ్, ఇది గ్రాఫికల్. అందుకని రిలేషన్స్ కానీ సెట్స్ కానీ మొత్తం 4 ఫార్మాట్స్ లో రిప్రజెంట్ చేయడానికి ఉంది. ఎనీ డౌట్? ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎక్సర్సైజ్ సమ్స్ చూద్దాము. లెట్ us go with purely relations and functions related to your textbook. Textbook ఎక్కడ పెట్టానే? Moving to exercise number 1. Now x/3 + 1, x/3 + 1, y - 2/3 is equal to 5/3 1/3. Find x and y. 2 ఆర్డర్డ్ పేర్స్ ఈక్వల్ ఉన్నాయంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. అంటే వాడిచ్చిన క్వశ్చన్ ప్రకారము క్వశ్చన్ 1 లో ఇచ్చిన సెట్ బ్రాకెట్ x/3 + 1, y - 2/3 is equal to నాకు ఏమని ఇచ్చాడు? 5/3, 1/3 ఇచ్చాడు. ఈక్వాలిటీ ఉంది అంటే ఇంప్లైస్ అని రాసేసి ఎక్స్ కోఆర్డినేట్ ని ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ చేస్తే అప్పుడు x/3 will be 5/3 - 1, x/3 will be 2/3, x is equal to 2. y కోఆర్డినేట్ ఈక్వల్ చేసుకుంటే y - 2/3 is equal to 1/3.
Therefore, y will be equal to 1/3 plus 2/3. Y is equal to 3/3. Y is equal to 1. అంటే x, y ఆన్సర్స్ 2 and 1. ఆర్డర్ పేరు రాయకూడదు. ఇది సపరేట్, ఇది సపరేట్. x ఆన్సర్ 1, 2, y is equal to 1. Now, moving to question number 2. Set A has 3 elements and set B has so and so. Find the number of elements in A cross B. వాడిచ్చిన సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే n of A ఇచ్చాడు, n of B ఇచ్చాడు, n of A cross B కనుక్కోమన్నాడు. క్వశ్చన్ నెంబర్ 2, n of A ప్లేస్ లో 3 ఇచ్చాడు, n of B ఏమో 3 ఇచ్చాడు. n of A cross B చేస్తే ఎంత రావాలి? 3 into 3 9 రావాలి. దీని కార్టీషియన్ ప్రొడక్ట్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 3, G is equal to flower bracket 7, 8. H is equal to flower bracket 5, 4, 2. నన్ను G cross H అన్నాడు. G cross H అంటే ఏంటి? ఫస్ట్ సెట్ లో G ఉండాలి, సెకండ్ సెట్ లో H ఉండి అన్ని రిలేషన్స్ రాయాలి. సో G రాస్తున్నాను, H 7, 8, 5, 4, 2, 7, 5, 7, 4, 7, 2, 8, 5, 8, 4, 7, 2 అంటే బ్రాకెట్ పెట్టి 7, 5, 7, 4, 7, 2, 8, 5, 8, 4, 8, 2. దీనిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీనిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ లో 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇదే హెచ్ క్రాస్ జి అన్నాడు అనుకోండి, సేమ్ ఆన్సర్ రావు, మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 5, 4, 2 ఇక్కడికి వస్తుంది, 7, 8 ఇక్కడికి వస్తుంది, 5, 7, 5, 8, 4, 7, 4, 8, 2, 7, 2, 8 వస్తాయి. మొత్తం ఎలిమెంట్స్ మారిపోయినాయి. ఉల్టా రాస్తే 2 సేమ్ ఉండవు. అందుకని ఇప్పుడు హెచ్ క్రాస్ జి నేనేం రాయాలి? ఇప్పుడు దీని ప్రకారం 5, 7 రావాలి, 5, 8 రాయాలి, 4, 7 రావాలి, 4, 8 రావాలి, 2, 7 రావాలి, 2, 8. That is the show. This is on page number 1. Any doubt? So అదే సినారియోలో మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 3 ఫ్రమ్ యువర్ పార్ట్. Now, what is given to you? ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమంటున్నాడు. M సెట్ లో P సెట్ లో M, N, Q సెట్ లో N, N. P క్రాస్ Q చేస్తే ఏం రావాలి? MN, MM, NN, NM రావాలి. కానీ వీళ్ళిద్దరే ఇచ్చాడు అంటే దట్ ఈస్ ఫాల్స్. మొత్తం ఇవాళ సెట్ ఈ 2 ఇచ్చాడు. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2, 2s are 4 రావాలి, ఇక్కడ ఓన్లీ 2 ఇచ్చాడు, ఫాల్స్. A and B are నాన్ ఎంటీ సెట్. నాన్ ఎంటీ అంటే ఏంటి? ఏదో ఒకటి ఉంటుంది చెత్త, కనీసం ఒక ఎలిమెంట్ అన్న. దెన్ A క్రాస్ B is a నాన్ ఎంటీ సెట్ ఆఫ్ X, Y such that X belongs to A, Y belongs to B. A క్రాస్ B చేసినప్పుడు X A లో ఉండాలి, Y B లో ఉండాలి. కరెక్టే, ట్రూ. A ఇచ్చాడు, B ఇచ్చాడు, A క్రాస్ ఆఫ్ B ఇంటర్సెక్షన్ 5 is equal to 5 అన్నాడు. ఇది ప్రూవ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 లో థర్డ్ బిట్ నేను చెప్తున్నాను. నా దగ్గర ఏ ప్లేస్ లో ఫ్లవర్ బ్రాకెట్ 1, 2 ఉంది, బి ప్లేస్ లో ఫ్లవర్ బ్రాకెట్ 3, 4. నన్ను చెక్ చేయమంది ఏ క్రాస్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ 5. ఇది 1 అని చెక్ చేయమన్నాడు ప్రాపర్టీ. ముందర 5 అంటే ఏంటి? ఒట్టి ఖాళీ బ్రాకెట్. బి ఇంటర్సెక్షన్ 5 అంటే బి సెట్ 3, 4 రాస్తాము, ఇంటర్సెక్షన్ ఖాళీ బ్రాకెట్. ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్పాను మీకు? కామన్ ఉంటే రాయాలి. ఇక్కడ కామన్ లేదు కాబట్టి ఖాళీ బ్రాకెట్. ఇప్పుడు నన్ను అడిగిన స్టోరీ ఏంటి? ఏ క్రాస్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ 5 అన్నాడు. ఏ సెట్ లో 1, 2 క్రాస్ ఖాళీ బ్రాకెట్. ఎలిమెంట్ ఉంటే క్రాస్ ప్రోడక్ట్ ఉంటుంది, ఎలిమెంట్ లేకపోతే ఏముండదు కదా. ద రిజల్ట్ ఈస్ నల్ సెట్, వెరిఫైడ్. అది వే ఆఫ్ ప్రూవింగ్. సెట్స్, రిలేషన్స్ ఒక సెట్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ ఒక సెట్. క్వశ్చన్ నెంబర్ 5 గివెన్ బై A is equal to flower bracket -1, 1 and find A cross A అన్నాడు. ముందర A క్రాస్ A అంటే ఏమవుతుంది?
-1, -1 క్రాస్ ప్రొడక్ట్ విత్ మళ్ళీ -1, -1. రిజల్ట్ ఏం రావాలి? -1, -1, -1, -1, 1, -1, 1, 1 వచ్చింది. ఇది ఏమొచ్చింది నాకు? A క్రాస్ B వచ్చింది. ఇప్పుడు A క్రాస్ A క్రాస్ A అన్నాడు అంటే ఇప్పుడు నేనేం చేయాలి? -1, -1, -1, -1, 1, 1, -1, 1, 1 క్రాస్ ప్రొడక్ట్ విత్ 1, -1, 1 ఉండదు. క్రాస్ ప్రోడక్ట్ ఎప్పుడు 2 సెట్స్ మధ్యలో ఉంటుంది, 3 సెట్స్ ఉండవు. అందుకని డైరెక్ట్ గా దీన్ని ఏం చేయలేము, ఇక్కడతో సమ్ ఆపేస్తాం. డస్ నాట్ ఎగ్జిస్ట్. నౌ క్వశ్చన్ నెంబర్ 6. ఏ క్రాస్ బి వాడిచ్చిన ఆన్సర్ ఏ కామా ఎక్స్ ఇచ్చాడు, ఏ కామా వై ఇచ్చాడు, బి కామా ఎక్స్ ఇచ్చాడు, బి కామా వై ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. ఏ కంటైన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫస్ట్ అంటే ఏ బి. రిపిటేషన్ రాయక్కర్లేదు. సెట్ బిలో సెకండ్ కోఆర్డినేట్స్ ఉంటాయి ఎక్స్ వై, దట్స్ ఇట్. వాళ్ళ మధ్య క్రాస్ చేస్తే ఇది వస్తుంది. సిమిలర్లీ సెవెంత్ క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంది? నాకేమని ఇచ్చాడు? ఏ ప్లేస్ లో ఫ్లవర్ బ్రాకెట్ 1, 2, బి ప్లేస్ లో ఫ్లవర్ బ్రాకెట్ 1, 2, 3, 4, సి ప్లేస్ లో ఫ్లవర్ బ్రాకెట్ 5, 6 అండ్ డి ప్లేస్ లో 5, 6, 7, 8. ఏం చెక్ చేయటం వాడికి? ఏ క్రాస్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి. నౌ ముందర సెట్స్ చాప్టర్కి వెళ్దాం. బి ఇంటర్సెక్షన్ సి. బికి సికి కామన్ గా ఏమున్నాయి? ఏమీ లేవు, ఖాళీ బ్రాకెట్. ఇప్పుడు ఏని నేను ఖాళీ బ్రాకెట్ తో క్రాస్ చేస్తే ఖాళీ బ్రాకెట్. ఇప్పుడు రైట్ సైడ్ వద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి, సారీ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి అంటే ఏంటి? వీళ్ళిద్దరి మధ్య అంటే 1, 1, 1, 2, నెక్స్ట్ 1, 1, 1, 2, 1, 3, 1, 4, తర్వాత 2, 1, 2, 2, 2, 3, 2, 4. ఇదేంటి? ఏ క్రాస్ బి. ఇప్పుడు ఏ క్రాస్ సి అడుగుతున్నాడు. ఏ క్రాస్ సి అంటే 1, 5. ఏ క్రాస్ సి 1, 5, 1, 6, 2, 5, 2, 6, 1, 5, 1, 6, 2, 5, 2, 6. వీళ్ళిద్దరి మధ్య ఇంటర్సెక్షన్ RHS. ఇప్పుడు నాకు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి కావాలి. వీళ్ళిద్దరిలో ఒక్క ఎలిమెంట్ కూడా కామన్ లేదు, ఈ సెట్ లో ఈ సెట్ లో. ద రిజల్ట్ ఈస్ నల్ సెట్. దేర్ఫోర్ LHS is equal to RHS. ఏ డౌట్? సో ఇప్పుడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఏ క్రాస్ బి ఏ క్రాస్ సి అని పెట్టి వాడు యూనియన్ ఇంటర్సెక్షన్ అంటే రిలేషన్స్ చాప్టర్ వయా ఫంక్షన్స్ వెళ్ళినట్టు. నౌ సెట్ ఏ ఇచ్చాడు, సెట్ బి ఇచ్చాడు, రైట్ ఏ క్రాస్ బి. సరే, క్వశ్చన్ నెంబర్ 8 చెప్తున్నాను. ఏ ప్లేస్ లో ఫ్లవర్ బ్రాకెట్ 1, 2 అండ్ బి ప్లేస్ లో ఫ్లవర్ బ్రాకెట్ 3, 4. నన్ను ఏ క్రాస్ బి చేయమన్నాడు. ఏ క్రాస్ బి చేయడం అంటే ఏంటి? 1, 3, 1, 4, 2, 3, 2, 4. ఎన్ని వచ్చినాయి? ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఎన్ని ఉన్నట్టు? 4 ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఉన్న సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. మీకు ఆల్రెడీ సెట్స్ చాప్టర్లో చెప్పాను. ఎన్ ఆఫ్ ఏ కనుక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్స్ ఎలిమెంట్స్ ఉంటే టోటల్ పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉంటాయి? 2 పవర్ x ఉంటాయి. సబ్సెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉంటాయి? 2 పవర్ x - 1. సేమ్ దీనికి కూడా ఎన్ని వస్తాయి? ఇప్పుడు ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 పవర్ 4 అంటే 16 - 1, 15 సబ్సెట్స్ వస్తాయి. ఎలాగా? 1, 3 ఒక సెట్, 1, 4 ఒక సెట్, 2, 3 ఒక సెట్, 2, 4 ఒక సెట్, 1, 3, 1, 4 ఒక సెట్, 1, 3, 2, 3 ఒక సెట్, 1, 3, 2, 4 ఒక సెట్, 1, 4, 2, 3 ఒక సెట్, 1, 4, 2, 4 ఒక సెట్, 1, 4, 1, 3 ఒక సెట్, 2, 3, 1, 3 ఒక సెట్.
ఇలా మొత్తం రాస్తే 15 వస్తాయి. అందుకని సెట్స్ చాప్టర్లో ఫార్ములా ఇక్కడ పనిచేస్తుంది. అదేంటి? ఒకవేళ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ n ఉంటే పవర్ సెట్ ఆఫ్ ఎలిమెంట్ లో 2 పవర్ n ఉంటాయి. సబ్సెట్స్ ఇస్ ఈక్వల్ టు n వస్తాయి, 2 పవర్ n మైనస్ 1. ప్రాపర్ సబ్సెట్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను అది. దిస్ ఈస్ పేజ్ నెంబర్ 2 which is falling in question number 8. Moving to question number 9. A and B are two sets such that n of A is equal to 3, n of B is equal to 2. If x1, y2, z1 are in A cross B, find A and B. Okay. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఒకటే ఇచ్చాడు నాకు స్టోరీలో. ఇచ్చేసి సెట్లో కొన్ని కాంబినేషన్స్ ఇచ్చాడు, మిగతా దాన్ని బట్టి చూసి సెట్స్ రాయమన్నాడు. నా క్వశ్చన్ నెంబర్ 9 ఏమని ఇచ్చాడు నాకు? n ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 3 ఉండాలట, n ఆఫ్ బి వచ్చేసి 2 ఉండాలట. రిలేషన్ ఏమని ఇచ్చాడంటే x,1 y,2 z,1 ఇచ్చాడు. ఇప్పుడు సెట్ ఏలో ఏముంటాయి? సెట్ ఏలో ఏముంటాయి? ఫస్ట్ కోఆర్డినేట్స్ ఉంటాయి, అంటే x, y, z ఉంటాయి. సెట్ బిలో ఏముంటాయి? 1, 2 ఉంటాయి. రిపిటేషన్ రాయం 1, 2 కండిషన్ మ్యాచ్ అయింది. దట్స్ ఇట్. ఎనీ డౌట్? నెక్స్ట్ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 10. ద కార్టీషియన్ ప్రొడక్ట్ A cross A has 9 elements. క్వశ్చన్ నెంబర్ 10లో A క్రాస్ A చేస్తే 9 ఉన్నాయంట. అంటే ఖచ్చితంగా n ఆఫ్ ఏలో 3 ఉండాలి, n ఆఫ్ ఏ కూడా 3 ఉండాలి, సేమ్. కాబట్టి n ఆఫ్ ఏ క్రాస్ ఏ 9 ఉంది. దానిలోనే నాకేమని ఇచ్చాడు? 1 ఆఫ్ ద రిలేషన్స్ -1, 0, 0, 1 మెంబర్స్. అయితే సెట్ ఏ ఏంటని అడుగుతున్నాడు. ఏ నుంచి ఏ మ్యాపింగ్ ఉన్నప్పుడు దీనిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేను ఏ సెట్లో ఏమేమి ఉండొచ్చు? -1, 0, 1 ఉండొచ్చు. ఎందుకని? n ఆఫ్ ఏలో 3 ఉండాలి, n ఆఫ్ ఏలో 3 ఉండాలి, క్రాస్ ప్రొడక్ట్ చేస్తే 9 రావాలి. దీని మ్యాపింగ్ లో వీళ్ళిద్దరు మెంబర్స్ అయి ఉండాలి. అంటే -1, 0, 1కి -1, 0, 1కి క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వాటిలో వీళ్ళిద్దరు మెంబర్ ఉంటారు. మోర్ ఓవర్ ఇది ఏ నుంచి ఏకే ఉంది కాబట్టి ఏ క్రాస్ ఏ చేసిన వచ్చిన మొత్తం స్టోరీ అంతా ఏలో ఉండాలి. అందుకని ఏ సెట్ ఇది. మూవింగ్ టు ఎక్సర్సైజ్ నెంబర్ 2. సెట్ ఏ ఈజ్ గివెన్. క్వశ్చన్ నెంబర్ 1. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ 1, 2, 3, 4, 14 దాకా ఇచ్చాడు. నన్ను ఏమంటున్నాడు? ఒక రిలేషన్ ఇచ్చాడు, అది కూడా ఏంటంటే x, y అనే ఆర్డర్ పేరు కనుక్కోవాలి. సచ్ దట్ 3x - y చేస్తే 0 రావాలి, xy ఇద్దరు ఏలోనే ఉండాలి. అలాంటప్పుడు రిలేషన్ ఎవరు? దాని మీనింగ్ ఏంటి? xyలు దీనిలోంచే తీసుకోవాలి. నేను అప్లై చేసేది x, నాకు వచ్చేది y, ఇద్దరు దీనిలోంచే రావాలి. ఫార్ములా మాత్రం ఇది. నేనేం చేస్తాను? 3x - y 0 అన్నాడు. ముందర x ప్లేస్లో 1 పెడితే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3. సెట్ ఏలో ఉందా లేదా? ఉంది. అంటే ఫస్ట్ ఆన్సర్ 1 పెడితే 3 వచ్చింది. ఇది ఫస్ట్ ఆన్సర్. ఇప్పుడు లెటర్స్ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే 1 అయిపోయింది కదా. 2 అనుకుంటే 3x - y పెడితే 0 రావాలి, 3 × 2 - y 0 రావాలి, y ఈజ్ ఈక్వల్ టు 6. y 6లో ఉంది కదా, ఈ సెట్లో ఉంది, అంటే అది ఏలో ఉంది. అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ ఆన్సర్ 2, 6. ఇలా అప్లై చేసుకుంటూ వచ్చే ఆన్సర్లని కలెక్ట్ చేసి బ్రాకెట్లో పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ x2 అయిపోయింది. ఇప్పుడు లెటర్స్ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. 3x - y పెడితే 0 రావాలి, 3 × 3 - y 0 పెడితే 0 రావాలి, y 9 అవ్వాలి. 9 క్వశ్చన్లో ఉంది కదా, ఉంది. అంటే 3 పెడితే 9. ఇక్కడ ఉండే ఫార్ములాని బేస్ చేసుకుని
ఎక్స్లు దీనిలో ఉండాలి, వైలు కూడా దీనిలోంచే రావాలి. అంటే ఇది థర్డ్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు x3 అయిపోయింది, x4 తీసుకున్నాం. నౌ ఇప్పుడు నా డిస్కషన్లో ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే 3x మైనస్ వై 0 ఫార్ములా కాబట్టి 3 ఇంటూ వై మైనస్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 4 మైనస్ వై 0, y ఈజ్ ఈక్వల్ టు 12. y12 సెట్లో ఉంది, దేర్ ఫోర్ ఇది సెట్ ఏలో ఉంది. అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ ఆన్సర్ x,4,12 వచ్చినట్టు. డబ్బా కొట్టుకోండి. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 5 ఎంతవరకు అప్లై చేయాలి? ఈ నెంబర్స్ అన్నీ అప్లై చేయాలి. వచ్చే ఆన్సర్ ఇక్కడ లేకపోతే ఆపేయాలి. ఇప్పుడు నేను x5 పెడుతున్నాను. 3x మైనస్ వై 0 అంటే 3 ఇంటూ 5 మైనస్ వై 0, 15 మైనస్ వై 0, y ఈజ్ ఈక్వల్ టు 15. లేదు, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం ఎప్పుడు x పెట్టి y తెచ్చుకుంటాం. వైలు పెట్టి x తెచ్చే స్టోరీ ఇంకేమైనా ఉన్నాయా అది కూడా చెక్ చేద్దాం. ఒకవేళ y గాని నేను 1 అనుకుంటే 3x మైనస్ వై 0 కాబట్టి 3x మైనస్ 1 0 కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1/3. లేదు కదా. ఇంకా ఏమన్నా వస్తాయో చూద్దామా. ఎట్ y ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 3x మైనస్ వై 0 కాబట్టి నా భాషలో 3x మైనస్ 2 0, x ఈజ్ ఈక్వల్ టు 2/3. లేదు, ఇదే నా భాషలో y ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 14 దాకా అప్లై చేయాలి. y 3 తీసుకుంటే y3 తీసుకుంటే ఫార్ములా 3x మైనస్ వై 0, 3x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది సెట్లో. అంటే 1,3 ఉండాలి. అది ఆల్రెడీ వచ్చేసింది. అంటే అందుకనే జనరల్గా వైలు చూసుకోము, ఇక్కడ ఉన్న డిప్పలు ఇక్కడ ఉంటాయి. సో రిజల్ట్ ఏంటి? మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఇవన్నీ కలిపి 6 రాయాలి. 1,3 వచ్చింది, 2,6 వచ్చింది, 3,9 వచ్చింది, 4,12. దట్ ఈస్ ద రిలేషన్. వాడిచ్చిన స్ట్రక్చర్ని బేస్ చేసి వాడు ఏ డొమైన్ అప్లై చేయమంటే ఆ డొమైన్ అప్లై చేసి మనం ఆన్సర్ తెచ్చుకుంటాము. దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 3. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, పేజ్ నెంబర్ 4. ఏంటిట వాడికి ఏం కావాలట? డిఫైన్ ఏ రిలేషన్ ఆన్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అది కూడా ఏం కావాలట వాడికి? క్వశ్చన్ నెంబర్ 2లో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ x, y సచ్ దట్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 5. తర్వాత ఏమని ఇచ్చాడు? y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 5, x లెస్ దాన్ 4 అండ్ xy బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఇది వాడిచ్చిన రచ్చ. అంటే x నేను ఎక్కడి నుంచి రాసుకోవాలి? 4 కంటే తక్కువ ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 మాత్రమే ఉన్నట్టు. y రావాలంటే ఫార్ములా మాత్రం x ప్లస్ 5 ఉన్నట్టు. నేను xలు అప్లై చేస్తే నాకు వైలు వస్తాయి. ఒకవేళ x ప్లేస్లో 1 పెడితే y 6 వచ్చింది. 1,6 ఈజ్ ఫస్ట్ ఆర్డర్ పేరు. ఒకవేళ x ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే y ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. అంటే 2,7 ఇంకో ఆర్డర్డ్ పేరు. ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే y ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. 3,8 ఇంకో ఆర్డర్డ్ పేరు. అయిపోయింది స్టాకు. మనం మొత్తం అప్లై చేయడానికి రాదు. వాడి కండిషన్ 4 లోపలే అన్నాడు. అంటే ఇప్పుడు నాకు ఆన్సర్ ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ 1,6, 2,7, 3,8. ఇది కండిషన్. దీని ఏమంటారు? సెట్ బిల్డర్ ఫార్మ్ రిలేషన్షిప్ అంటారు. ఇప్పుడు దీనిలో డొమైన్ ఏంటి అని అడిగాడు. డొమైన్ ఏంటి? 1, 2, 3. మరి రేంజ్ ఏంటి? 6, 7, 8. డొమైన్ ఫస్ట్ లో ఉన్న కోఆర్డినేట్స్, రేంజ్ సెకండ్ లో ఉన్న కోఆర్డినేట్స్. ఎనీ డౌట్? మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 3. A ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ 1, 2, 3, 5. B ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ 4, 6, 9. దాన్ని ఏమని రాయమంటున్నాడు? ఏ నుంచి బికున్న మ్యాపింగ్ రాయాలట.
ఆర్ అనే రిలేషన్ రావాలి. ఆ రిలేషన్ ఏంటిట? ఎక్స్ కామా వై ఆర్డర్డ్ పేర్ కావాలి, సచ్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఆడ్. ఎక్స్ కి వైకి ఉన్న డిఫరెన్స్ ఆడ్ నెంబర్లు వచ్చేట్టు రాయాలి. అంటే ఆర్లో ఏముంటుంది? ఇప్పుడు యాక్చువల్గా మ్యాపింగ్లు ఏముంటాయి? 141619, 242629, 343639, 545659 ఉంది. ముందర ఆర్ రాస్తాను. నా భాషలో ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి చేస్తే ఏమేమి వచ్చాయి? 1,4, 1,6, 1,9, 2,4, 2,6, 2,9, 3,4, 3,6, 3,9, 5,4, 5,6, 5,9. ఇది మొత్తం క్రాస్ ప్రోడక్ట్. ఇప్పుడు దీనిలోంచి నేను స్టాక్ ఏరుకోవాలి. XY మధ్య డిఫరెన్స్ పెడితే ఆడ్ రావాలి. ఎక్స్ లోంచి వై తీస్తావా, వైలోంచి ఎక్స్ తీస్తావా, నీ ఇష్టం. ఎనీ డౌట్? డిఫరెన్స్ ఆడుంది, డిఫరెన్స్ ఆడుంది. ఇది ఈవెన్ వస్తుంది, ఇది ఈవెన్ వస్తుంది, ఇది ఈవెన్ వస్తుంది, ఇది ఆడ్ వస్తుంది, ఇది ఆడ్ వస్తుంది, ఇక్కడ ఆడ్ వస్తుంది, ఈవెన్ వస్తుంది, ఆడ్ వస్తుంది. 5 - 4 1 కదా, 5,6 ఆడ్ వస్తుంది, 5,9 ఈవెన్ వస్తుంది. ఇది కొత్త రిలేషన్. ఎనీ డౌట్? నల్లి ఇది వర్కౌట్ అవ్వదు. ఎనీ డౌట్? నాకు ఇలా మ్యాపింగ్ ఇచ్చాడు. నన్ను ఇప్పుడు ఏం రాయమన్నాడు? సెట్ బిల్డర్ ఫామ్ లో, రోస్టర్ ఫామ్ లో రాయమన్నాడు. ఈ రిలేషన్కే రాయాలి. వాడు ఆల్రెడీ మ్యాపింగ్ ఇచ్చేసాడు. వాడు మ్యాపింగ్ ఇచ్చిన తర్వాత మనం మ్యాపింగ్ చేయకూడదు. వాడిచ్చిన మ్యాపింగ్ మ్యాచ్ అయ్యేట్టే తీసుకోవాలి. నేనేం రాస్తాను? నా దగ్గర ఆర్ రిలేషన్ ఉంది. ఆర్లో నా దగ్గర రోస్టర్ ఫామ్ లో ఏమున్నట్టు? 5,3 ఉన్నట్టు, 6,4 ఉన్నట్టు, 7,5 ఉన్నట్టు. ఇప్పుడు నా భాషలో డొమైన్ ఏమున్నట్టు? 5, 6, 7 ఫస్ట్ సెట్ లో ఉన్న వాటి డొమైన్ అంటారు. రేంజ్ ఏమున్నట్టు నా దగ్గర? 3, 4, 5 సెకండ్ సెట్. మరి రిలేషన్ ఇప్పుడు నేను రోస్టర్ ఫామ్ రాశాను. రోస్టర్ ఫామ్ అంటే ఇది. మరి ఇప్పుడు ఇదే రిలేషన్ సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. అప్పుడు ఎలా రాస్తాను? ఆర్ అనే రిలేషన్ ఉంది, దానిలో ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి. అది కూడా ఎలా ఉన్నాయి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 2 ఉంది. చెక్ చేయండి. ఎక్స్ రావాలంటే దీంట్లో యాడ్ చేయాలి, ఎక్స్ రావాలంటే దీంట్లో యాడ్ చేయాలి, ఎక్స్ రావాలంటే దీంట్లో యాడ్ చేయాలి. ఎనీ డౌట్? పేజ్ నెంబర్ 4. నౌ మూవింగ్ టు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం.
ఇప్పుడు ఏమని ఇచ్చాడు? క్వశ్చన్ నెంబర్ 5లో సెట్ ఏ డిఫైన్ చేశాడు. 1 2 3 4 6. నాకు ఒక రిలేషన్ రాయమన్నాడు. ఏంటిటది? ఏ కామా బి అనే ఆర్డర్డ్ పేరు ఉండాలి. ఏ కామా బి రెండు ఏలోనే ఉండాలి. బి ఈస్ DIVISIBLE బై ఏ. బి ఏలో పోవాలి. ఏ బిలు రెండు ఏలోనే ఉండాలి. అంటే ముందర నేను ఏ క్రాస్ ఏ చెయ్యాలి. ఏ క్రాస్ ఏమొస్తుంది? 1,1 1,2 1,3 1,4 1,6 2,1. ఎందుకంటే ఇది ఏ క్రాస్ బిఏ చేయాలి. ఇప్పుడు ఏ క్రాస్ ఏ చేసి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే ఆన్సర్లు దానిలో చదువుకోవాలి. అంటే యాక్చువల్గా ఇది లేకుండా కూడా డైరెక్ట్ స్టెప్లో చేయొచ్చు. మీకు అర్థం కాదు ఫస్ట్ రౌండ్లో చెప్తే. అందుకని ఏ క్రాస్ బి రాస్తే సమ్ము పోకుండా తెలుస్తుంది మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఎక్కడ ఏరుతున్నాం అనేది. నేను సజెస్ట్ చేసేది మాత్రం క్రాస్ ప్రోడక్ట్ రాయండి. 2,1 2,2 2,3 2,4 2,6 3,1 3,2 3,3 3,4 3,6. నెక్స్ట్, ఎందుకంటే రిలేషన్ ఎప్పుడన్నా ఫార్ములా ఇచ్చినప్పుడు ఏరుకోవాలంటే ఇది కరెక్ట్. ఏరుకోవడం కన్వీనియంట్ ఉంటుంది. 4,1 4,2 4,3 4,4 4,6 6,1 6,2 6,3 6,4 6,6. ఇప్పుడు నాకేం కావాలి? ఆర్ అనే రిలేషన్ రావాలి. అది కూడా ఏ కామా బి ఆర్డర్లో ఉండాలి. సెకండ్ కోఆర్డినేట్ బి. బి ఈజ్ డివిజబుల్ బై ఏ ఉండాలి. ఇప్పుడు నా ఆరు ఏముంటుంది చూద్దాం. బిలో ఏ పోతుంది కదా 1 1. బిలో ఏ పోతుంది కదా 1 2. బిలో ఏ పోతుంది కదా 1 3. బిలో ఏ పోతుంది కదా 1 4. బిలో ఏ పోతుంది కదా 1 6. బిలో ఏ పోదు. బిలో ఏ పోవాలి, ఏలో బి కాదు. బిలో ఏ పోతుంది కదా, పోతుంది. బిలో ఏ పోదు. బిలో ఏ పోతుంది. బిలో ఏ పోతుంది. బిలో ఏ పోదు. బిలో ఏ పోదు. బిలో ఏ పోతుంది 3,3. బిలో ఏ పోదు. బిలో ఏ పోతుంది. బిలో ఏ పోదు. బిలో ఏ పోదు. బిలో ఏ పోదు. బిలో ఏ పోతుంది. బిలో ఏ పోదు. 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 బిలో ఏ పోతుంది. ఇది వాడిచ్చిన స్ట్రక్చర్కి యాక్చువల్గా మీకు డైరెక్ట్గా 1 6లో పోతుంది 2 6లో పోతుంది రాయొచ్చు. కానీ ఇలా రాస్తే మిస్టేక్ రాదు. ఎందుకంటే ఒక్కొక్కటి చెక్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో ఎప్పుడన్నా ఇలా రిలేషన్ ఇచ్చి దానిలోంచి ఏరుకోమన్నప్పుడు ఆర్ క్రాస్ ప్లేస్ వేస్ట్ అయితే వేస్ట్ అయింది. క్రాస్ ప్రోడక్ట్ చేసి పక్కన పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 6 ఏం కావాలట? ఇప్పుడు ఇంకా దీనిలో రోస్టర్ ఫామ్ రాయమన్నాడు. డొమైన్ రేంజ్. డొమైన్ 1 2 3 4 6. రేంజ్ 1 2 3 4 6. ఇది రోస్టర్ ఫామ్. ఇప్పుడు నాకు ఆర్ ఒక రిలేషన్ రావాలి. అది కూడా ఎలా ఉండాలంటే ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 5 ఉండాలి వాడిచ్చింది. వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 1 2 3 4 5 ఇచ్చాడు. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? వై గాడు ఎక్స్ ప్లస్ 5 ఉన్నట్టు. అంటే ఇప్పుడు నాకు కొత్త రిలేషన్ ఏమొస్తుంది? ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 5 వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 6 వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 2 పెడితే 7 వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 3 పెడితే 3 + 5 8 వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 4 పెడితే 9 వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 5 పెడితే 10 వచ్చింది. ఎనీ డౌట్? ఇంతే సినిమా. క్వశ్చన్ నెంబర్ 7 ఏంటిట? ఏ ప్లేస్లో ఎక్స్ వై జెడ్ ఇచ్చాడు. బి ప్లేస్లో ఫ్లవర్ బ్రాకెట్ 1, 2 ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఏ టు బికి ఎన్ని వస్తాయి? m × n. ఇక్కడ 3 ఇక్కడ 2 మొత్తం 6 వస్తాయి.
అది కూడా 6 ఏంటి, కార్టీషియన్ ప్రొడక్ట్ లో వచ్చే రిలేషన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఏమవుతుంది, ఇప్పుడు ఏ క్రాస్ బి చేస్తే నాకు వచ్చే రిలేషన్స్ 6. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఇందాక ఎంత అనుకున్నాము, 2n అంటే 2/6. 2/6 రిలేషన్స్ వస్తాయి. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్. డొమైన్ XYZ, range 1 2. Similarly, question number 8th one. Let seventh one. Relation R is given by, R relation నాకు ఏమని ఇచ్చాడంటే x, x cube అని ఇచ్చాడు. వేర్ x belongs to prime number and less than 10 x నేర్కోవాలి, ప్రైమ్ నెంబర్ ఉండాలి, 10 కంటే తక్కువ ఉంటే ఈ ఆర్డర్ రిలేషన్ రాయమన్నాడు. అంటే ఇప్పుడు నాకు ఎక్స్ సెట్ లో ఏమున్నట్టు, ప్రైమ్స్ లెస్ దాన్ 10, 2 3 5 7 ఉన్నట్టు. మరి ఇప్పుడు ఆర్ రిలేషన్ లో ఏముండాలి, 2 అప్లై చేస్తే 2 క్యూబ్ ఉండాలి, 3 అప్లై చేస్తే 3 క్యూబ్ ఉండాలి, 5 అప్లై చేస్తే 5 క్యూబ్ ఉండాలి, 7 అప్లై చేస్తే 7 క్యూబ్ ఉండాలి. అంటే నా రిలేషన్ ఏమున్నట్టు, ఇక 2, 8 ఉన్నట్టు. బ్రాకెట్లు గుర్తుపెట్టుకుంటారో, ఇది సెట్ బ్రాకెట్. 3 పెడితే 27 ఉన్నట్టు, 5 పెడితే 125 ఉన్నట్టు, 7 పెడితే 343 ఉన్నట్టు. ఇది రిలేషన్. ఎనీ డౌట్? సిమిలర్లీ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అడిగాడు, నెంబర్ ఆఫ్ రిలేషన్స్ m into n. సో దిస్ కంక్లూడ్స్ our part of exercise number 2. Moving to exercise number 3. Exercise number 3 తోటి ఈ టాపిక్ అయిపోతుంది. మిసిల్నెస్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీకు ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫంక్షన్ చెప్పేప్పుడు యాక్సెస్ ఇస్తాను. దీనిలో ఉన్న మిసిల్నెస్ మొత్తం దానిలో కవర్ అయిపోతాయి. మిసిల్నెస్ కాదు, దాని అమ్మ మొగుడు కవర్ అవుతాయి. దీనిలో ఒక 10 ఉన్నాయి, వాళ్ళకైతే సుమారుగా 100లో వస్తాయి. సో అందుకని ఫంక్షన్స్ అనే చాప్టర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పినప్పుడు మీకు యాక్సెస్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు విందురు కానీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫంక్షన్స్? మొన్న మీకు ఫంక్షన్స్ అంటే ఏంటో చెప్పాను. ఎవ్రీ డొమైన్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ వన్స్. ప్రతి డొమైన్ వాడాలి, ఒక్కొక్కసారే వాడాలి. డొమైన్ 2 5 8 11 14 17 డొమైన్ రిపీట్ కాలేదు, దేర్ ఫోర్ ఫంక్షన్. 2 రిపీట్ కాలేదు, 4 రిపీట్ కాలేదు, డొమైనే చూడాలి ఫస్ట్. 6 రిపీట్ కాలేదు, ఇది రేంజ్లో రిపీట్ అయింది. డొమైన్ సంగతి మాట్లాడుతున్నాం. 2 చూడాలి, ఫస్ట్ కోఆర్డినేట్స్ ఎక్కడన్నా 2 ఉన్నాయా, లేవు. 4 చూడాలి, ఫస్ట్ కోఆర్డినేట్స్ ఎక్కడన్నా 4 ఉన్నాయా. 6 చూడాలి, ఫస్ట్ కోఆర్డినేట్స్ ఎక్కడన్నా 6 ఉన్నాయా. 8 చూడాలి, ఫస్ట్ కోఆర్డినేట్స్ అంటే లేవు, అంటే ఇది ఫంక్షన్. 1 3 1 5 2 5 డొమైన్ రిపీట్ అయింది, నాట్ ఏ ఫంక్షన్. అంటే వీళ్ళిద్దరు ఫంక్షన్, వీడి ఫంక్షన్ కాదు. ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? ఎవ్రీ డొమైన్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ వన్స్. డొమైన్ వాడాలి, ఒక్కసారి వాడాలి. మనం అప్లై చేసే నెంబర్లు, మనకు వచ్చే ఆన్సర్లు రేంజ్లు. నా మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2. డొమైన్ కనుక్కోమన్నాడు, రేంజ్ కనుక్కోమన్నాడు. f of x is equal to minus mod x అన్నాడు. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఎక్స్ నేను ఏం రాసుకోవచ్చు, 1 పెడతా, మాడ్యులస్ 1 అవుతుంది, కానీ ఆన్సర్ -1 అవుతుంది. అంటే 1 పెడితే నాకు y ఆన్సర్ -1 వచ్చింది. ఎక్స్ -1 పెడతాను, ఎక్స్ -1 పెడతాను, మాడ్యులస్ -1 1 వస్తుంది. 1కి మైనస్ సింబల్ మళ్ళీ -1 వచ్చింది. అంటే 2 పెట్టినా -2 పెట్టినా -2నే వస్తుంది. 3 పెట్టినా -3 పెట్టినా -3నే వస్తుంది. నెగిటివ్లు పెట్టినా వాళ్ళే వస్తున్నారు. 0 పెడితే 0 వస్తుంది, -0 ఉండదు కానీ 0 వస్తుంది. ఇప్పుడు నా డొమైన్ ఏంటి? ఏ చెత్తన్నా అప్లై చేయొచ్చు, సెట్ ఆఫ్ రియల్ నెంబర్. నెగిటివ్ పెట్టచ్చు, పాజిటివ్ పెట్టచ్చు. కానీ నాకు వచ్చే రేంజ్ ఏమొస్తుంది? ఓన్లీ నెగిటివే వస్తున్నాయి. నేను ఫ్రాక్షన్ పెడతా, ఫ్రాక్షన్ వస్తుంది. ఇప్పుడు నా రేంజ్ ఏం రావచ్చు? ఓన్లీ నెగిటివ్ వస్తున్నాయి. కాబట్టి -∞ నుంచి స్టార్ట్ చేసి
0 వరకు రావచ్చు. నల్లి వాళ్ళ ప్రింటర్ బాగుపడుతున్నాడు. ఎనీ డౌట్? నా ఏంటి క్వశ్చన్ నెంబర్ 8 మళ్ళీ చెప్తాను. నేను అప్లై చేసే నెంబర్ డొమైన్, నాకు వచ్చే ఆన్సర్ రేంజ్. క్వశ్చన్ నెంబర్ 2లో బి బిట్ f of x is equal to √9 - x². నేను ఏం అప్లై చేయొచ్చు? రూట్లో నెగిటివ్ రాకూడదు. అంటే నేను డొమైన్ డిసైడ్ అవ్వాలంటే ఇది >= 0 ఉండాలి. 9 - x² > 0 ఉండాలి. కరెక్టేనా? రూట్లో పాజిటివ్ ఉంటేనే ఆన్సర్ ఉంటుంది. రూట్లో 0 ఉన్నా ఆన్సర్ ఉంటుంది. రూట్లో నెగిటివ్ ఉంటే ఆన్సర్ ఉండదు. అందుకని ఇట్లా రాశాను. ఇప్పుడు x² - 9 < ≤ 0 అవుతుంది కదా. ఇన్ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఉల్టా చేస్తే సింబల్ కూడా డైరెక్షన్ మారుతుంది. అప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను దీన్ని x + 3 × x - 3 < ≤ 0 అనుకోవచ్చా? లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్లో ఒక చాలా ఇంపార్టెంట్ వెర్షన్ ఉంటుంది. x - α × x - β < 0 ఉంటే, ఇలా ఇన్ఈక్వాలిటీ ఉంటే x లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, అంటే ఆల్ఫాకి బీటాకి మధ్యలో x గారు ఉంటాడు. అంటే x ఆన్సర్ ఏంటంటే ఓపెన్ బ్రాకెట్ ఆల్ఫా ఓపెన్ బ్రాకెట్ బీటా రాస్తాం. అంటే మీనింగ్ ఏంటి? ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంటాడు. ఆల్ఫా దగ్గర ఉండడు, బీటా దగ్గర ఉంటాడు. ఇది కేస్ 1 గుర్తుపెట్టుకోండి. ఇన్ఈక్వాలిటీస్ లో ఎక్సర్సైజ్ 2 మొత్తం దీంతో నడుస్తుంది. నెంబర్ 2, ఒకవేళ x - α × x - β > 0 ఉంటే అప్పుడు ఏమని రాయాలి? x does not lie between ఆల్ఫా అండ్ బీటా. అంటే ఆల్ఫాకి బీటాకి మధ్యలో x ఉండడు. అంటే నెంబర్ లైన్ వేస్తే నేను ఇక్కడ ఆల్ఫా అనుకుంటే, నేను ఇక్కడ బీటా అనుకుంటే, నా x ఇక్కడ ఉండదు. అంటే x ఎక్కడ ఉండాలి? ఐదర్ x ఆల్ఫా కంటే తక్కువన్నా ఉండాలి, ఆర్ x బీటా కంటే ఎక్కువన్నా ఉండాలి. అయితే ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఉండదు. అందుకని ఇట్లా రాస్తాం. అప్పుడు ఎట్లా రాస్తారంటే x బిలాంగ్స్ టు -∞ నుంచి ఆల్ఫా వరకు, ఆల్ఫా కంటే తక్కువ. ఎంత తక్కువ? -∞ నుంచి స్టార్ట్ అయింది. యూనియన్ సెట్స్ చాప్టర్లో ఆర్ అంటే యూనియన్ అని చెప్పాను. ఇది మళ్ళీ బీటా నుంచి మొదలెట్టి ఇన్ఫినిటీ దాకా ఉంటుంది. ఈ 2 కండిషన్లు జాగ్రత్త చూసుకోవాలి. వీటి నుంచి వచ్చే ఆక్సిలరీ కండిషన్ ఏంటి? నెంబర్ 3, x - α × x - β < ≤ 0 ఉంటే అప్పుడు కూడా x లై బిట్వీన్ ఉంటే లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, కానీ ఈక్వల్ టు ఉంది కాబట్టి x బిలాంగ్స్ టు ఆల్ఫా క్లోజ్డ్ బీటా క్లోజ్డ్. ఇందాక అక్కడ ఓపెన్ పెట్టాం, ఎందుకంటే ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంది. ఆల్ఫా కాదు, బీటా కాదు, కానీ ఇక్కడ ఈక్వల్ టు ఉంది. అందుకని క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. దీనికి ఎక్స్టెన్షన్ 4th ఫార్ములా ఏంటంటే, ఒకవేళ x - α × x - β > 0 ఉంటే, ఎప్పుడు గ్రేటర్ దాన్ వచ్చినా డస్ నాట్ లై, x డస్ నాట్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. మరి ఇదే రాయాలి, కానీ ఈక్వల్ టు ఉంది. అప్పుడు x < ఆల్ఫా ఆర్ x < బీటా. అంటే ఈ సెంటెన్స్ ఎలా మాడిఫై చేస్తాము? x ఆల్ఫా కంటే తక్కువ. ఎక్కడి నుంచి బయలుదేరి? -∞ నుంచి ఆల్ఫా వరకు. ఇన్ఫినిటీ ఎప్పుడు ఓపెనే ఉంటుంది, ఆల్ఫా క్లోజ్డ్ ఈక్వల్ ఉంది కాబట్టి యూనియన్. మళ్ళీ బీటా దగ్గర బయలుదేరింది, క్లోజ్డ్ నుంచి ఇన్ఫినిటీ వరకు ఓపెన్. అలా చూస్తే ఇప్పుడు మనం ఆగిపోయిన సినిమా ఇక్కడ ఆగింది. ఏమనొచ్చింది?
x minus 3 into x plus 3 less than or equal to 0 వచ్చింది. లెస్ దాన్ ఉన్నప్పుడు ఏం రాయాలి? x లై బిట్వీన్ -3 and 3. -3కి 3కి మధ్యలో ఉండాలి. -3 less than or equal to x less than or equal to 3. అంటే x ఏముండాలి? -3 క్లోజ్డ్ 3 క్లోజ్డ్. ఇది డొమైన్. మరి రేంజ్ ముచ్చటేంటి? రేంజ్ ఏం పెట్టుకోవాలి మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -3 పెట్టా, 0 వచ్చింది. 3 పెట్టా, 0 వచ్చింది. 1 పెట్టా, 1 పెడితే 9 - 1 8. అంటే నాకు ఏమొచ్చే ఛాన్స్ ఉంది, ఏమొచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉండాలి అని చెప్పాను. 4 పెట్టాను అనుకోండి, 4 పెడితే 9 - 4 లేదు ఆన్సర్. అంటే ఏమొస్తుంది? రేంజ్ ఏ చెత్తన్నా రావచ్చు, కానీ ఎవరెవరు రారు? వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటారు. అంటే 0 పెడితే -3 పెడితే 0 వస్తుంది. -2 పెడితే 9 - 2. మళ్ళీ చూడండి, -3 నుంచి 3 లోపల పెట్టచ్చు. -3 పెడితే 0 వచ్చింది, అంటే రేంజ్ 0 వస్తుంది. -2 పెడితే 9 - 2 9 - 4 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 పెడితే -1 పెడితే 8 వస్తుంది. మరి 0 పెడితే 3 వస్తుంది. 0 పెడితే 3. నేనేం పెడుతున్నాను, నాకు ఏ ఆన్సర్లు వస్తుందో చూద్దాం. మళ్ళీ చూడండి, ఒకవేళ x గాడు -3 పెడితే y ఆన్సర్ √9 - x². ఇది కదా స్ట్రక్చర్ మనం చూడాలి. ఓకేనా? జాగ్రత్త చూడండి. 3 పెట్టా, y = +or - 0 వచ్చింది. పక్కన పెట్టుకుందాం. ఎటు ఒకవేళ x ప్లేస్లో -2 పెడితే y = √9 - -2² √9 - 4 √5 వచ్చింది. అంటే +or - √5 వచ్చింది. ఏది? -2 పెడితే. x ప్లేస్లో -1 పెడతాను, అంటే నెగిటివ్లు పాజిటివ్లు అన్నీ కవర్ అవుతున్నాయి. ఇర్రేషనల్ నెంబర్లు కూడా కవర్ అవుతుంది. ఇంటీజర్లో పెట్టాలని రూల్ లేదు కదా. -2.5 కూడా పెట్టచ్చు కదా, -2.7 కూడా పెట్టచ్చు కదా. అందుకని ఏ చెత్తన్నా రావచ్చు. అందుకని రేంజ్ R. నెగిటివ్లు వచ్చి పాజిటివ్లు వచ్చి 0 కూడా వచ్చింది అంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ రాస్తాం. 0 ఎప్పుడు వస్తుంది? 3 పెడితే వస్తుంది. సో అందుకని డొమైన్ నేను అప్లై చేసే నెంబర్, రేంజ్ నాకు వచ్చే ఆన్సర్. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గివెన్ బై క్వశ్చన్ నెంబర్ 3. మళ్ళీ చెప్తాను, ఏదన్నా ఫంక్షన్ ఇచ్చినప్పుడు నేనేం పెట్టడానికి ఛాన్స్ ఉంది అనేది డొమైన్. రేంజ్ నాకు ఏమొచ్చే ఛాన్స్ ఉంది, రేంజ్. క్వశ్చన్ నెంబర్ 3. f(x) ఈజ్ గివెన్ బై 2x - 5. f(0) కనుక్కోమన్నాడు, f(7) కనుక్కోమన్నాడు, f(-7). చిల్లర 7th క్లాస్ 8th క్లాస్లో చేశాం. f(0) అంటే 2 × 0 -5 -5 వచ్చింది. అలా ఇవన్నీ కనుక్కోవాలి. క్వశ్చన్ నెంబర్ 4. T(c) టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 9c/5 + 32. అయితే T(0) కనుక్కోవాలట, T(28) కనుక్కోవాలట, T(-10) కనుక్కోవాలట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c if T(c) ఈజ్ ఈక్వల్ టు 212. T(0) పెడతాం, 32 వస్తుంది. T(28) పెడతాం, ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ సినిమా ఏంటి? T(c) ప్లేస్లో 212 అన్నాడు కాబట్టి 9c/5 + 32 పెడితే 212 రావాలి. అంటే 9c/5 ఎంత రావాలి? 212 - 32 రావాలి. 9c/5 ఎంత రావాలి? 180 రావాలి. 9c ఎంత రావాలి? 180 × 5/9 920. అంటే c ఎంత వచ్చింది? 100 వచ్చింది. ఎనీ డౌట్? అండ్ ద లాస్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ టాపిక్ అయిపోయింది. ఇవాళ దొరకదు, యాక్చువల్గా టైము దొరికితే ఇవాళ తీసుకుంటే, లేకపోతే రేపు ఇన్ఈక్వాలిటీస్ కూడా కంప్లీట్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 5.
దీనికి ఓన్లీ రేంజ్ కనుక్కోమన్నాడు. ఫంక్షన్ ఫార్ములా ఏమని ఇచ్చాడు? 2 - 3x, x పాజిటివ్ ఉండాలి. ఓకే, నేను అప్లై చేసే నెంబర్ డొమైన్, నాకు వచ్చే ఆన్సర్ రేంజ్. 0 కంటే ఎక్కువ అన్నాడు అంటే 1 పెట్టాను అనుకోండి, 2 - 3 -1 వస్తుంది. 2 పెట్టాను అనుకోండి, 2 - 6 2 - 6 -4 పెడుతుంది. 3 పెట్టాను అనుకోండి, 2 - 9 -7 వస్తుంది. అండ్ సో ఆన్ వస్తుంది. కరెక్టేనా? అంటే నేను పాజిటివ్ పెడుతుంటే నా నెగిటివ్ సైడ్ వస్తున్నాయి. 0 కంటే ఎక్కువ అన్నాడు, మరి 0 పెడితే 2 వస్తుంది. అంటే రేంజ్ ఎక్కడి నుంచి వస్తోంది? ఇటు 2 లాస్ట్ టర్మ్ వస్తోంది, వచ్చేవన్నీ నెగిటివ్లు వస్తున్నాయి. మళ్ళీ వినండి, ఎక్స్ పాజిటివ్ ఉండాలి అంటే నేను పాజిటివ్లే పెడుతున్నా, నాకు వచ్చే ఆన్సర్లన్నీ నెగిటివ్లే వస్తున్నాయి. నేను ఇంటీజర్లే చెక్ చేస్తున్నా, 1.4 1.5 1.6 కూడా ఉండొచ్చు కదా, డెసిమల్ చెక్ చేయట్లేదు. యాక్చువల్గా డెసిమల్ కూడా కవర్ అయ్యేది రాయాలి, కానీ మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే 0 కంటే పెద్దది అన్నాడు, 0 పెట్టద్దన్నాడుగా. 0 పెడితే వచ్చే ఆన్సర్ మనకి రాకూడదు కదా. ఒకవేళ 0 పెడితే 2 వస్తుంది కదా, 0 పెట్టకూడదు కాబట్టి 2 రాకూడదు కదా. అంటే 2 వరకు మాత్రమే ఉంటుంది, 2 మాత్రం కాదు. ఏ నెగిటివ్ అన్నా రావచ్చు. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు రేంజ్ -∞ దగ్గర బయలుదేరి 2 దగ్గరకు వచ్చి క్లోజ్ అయిపోతుంది. ఇది రేంజ్. అందుకని మన దగ్గర వచ్చే 1 2 3 4 5 6 పెట్టుకుంటూ వెళ్తే అన్ని నెగిటివ్ నెంబర్లు వస్తున్నాయి. ఎక్కడ ఆగుతుంది? 0.1 కూడా పెట్టుకోవచ్చు, 0 మాత్రం పెట్టద్దు. 0 పెట్టద్దన్నాడు కాబట్టి నేను పెడతా. 0 పెట్టద్దు అంటే ఆన్సర్ రావద్దు. 0 పెట్టిన దగ్గర వచ్చిన ఆన్సర్ 2. 0 పెట్టద్దన్నాడు కాబట్టి 2 రావద్దు. 2 రావద్దు కాబట్టి 2ని తీసేశాను. 2 వరకు వచ్చిన మొత్తం నెగిటివ్లు డిస్కషన్లోకి వచ్చాయి. అది రేంజ్. డొమైన్ రేంజ్ అనేది పొగలొచ్చే టాపిక్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక 20 సమ్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు. మీకు ఇంకో 2 అయిపోతాయి. బి బిట్ f(x) = x² + 2, x belongs to రియల్ నెంబర్. ఎక్స్ రియల్ నెంబర్ తీసుకోమన్నాడు. మీరు ఎలా టెస్ట్ చేయాలంటే, డొమైన్ అంటే ఏమేం పెట్టచ్చు? ఎక్స్, ఏ చెత్తన్నా పెట్టచ్చు. ఏ చెత్తన్నా అంటే మన భాషలో నెగిటివ్ నెంబర్లు పెట్టచ్చు, నెగిటివ్ డెసిమల్స్ పెట్టచ్చు, 0 పెట్టచ్చు, పాజిటివ్ జీరోస్ పెట్టచ్చు, పాజిటివ్ డెసిమల్స్ పెట్టచ్చు. ఆన్సర్లు ఏమేమి ఫిక్స్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0 పెట్టా, ఒకవేళ x 0 పెడితే y ఆన్సర్ 2 వచ్చింది. x ప్లేస్లో 1 పెడితే 3 వచ్చింది. x ప్లేస్లో 2 పెడితే 5 వచ్చింది. 0తో స్టార్ట్ చేసాం. ఓకే, x -1 పెడితే మళ్ళీ 3 వచ్చింది. x -2 పెడితే మళ్ళీ 5 వచ్చింది. అంటే వచ్చేవి నేను నెగిటివ్ పెట్టినా పాజిటివ్ పెట్టినా ఆన్సర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 2 నుంచి ఇవే రిపీట్ అవుతున్నాయి. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఆన్సర్లు సేమ్ ఉంటున్నాయి. అంటే నా ఓపెనింగ్ 0తో స్టార్ట్ అవుతుంది. అంటే రేంజ్ ఎలా డిసైడ్ అవుతుంది? 0 పెట్టడానికి వచ్చింది కాబట్టి 2 ఆన్సర్ వస్తుంది. ఏ చెత్తన్నా రావచ్చు, నెగిటివ్లు మాత్రం రావట్లేదు. మరి ఇక్కడ ఎలా డిసైడ్ చేశారు? 1 ఉండొచ్చు కదా. ఫస్టే 0 పెడుతున్నాను, 0 పెడితేనే 2 వచ్చింది, మిగతావన్నీ 2 కంటే ఎక్కువే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లేస్లో 0.1 పెడతా, 0.1 స్కోర్ ఎంత? 0.01 + 2 అంటే 2.001, 2 కంటే ఎక్కువే కదా. ఓపెనింగ్ 2తో ఉంటుంది, వచ్చే ఆన్సర్ని 2 మించి ఉంటాయి. అండ్ ద లాస్ట్ వన్, f(x) = x, x ఈజ్ రియల్. డొమైన్ రియల్ నెంబర్, రేంజ్ నువ్వేం పెడితే అదే వస్తుంది. దేర్ ఫోర్ ద రేంజ్ ఈజ్ రియల్.
దిస్ కంక్లూడ్స్ రిలేషన్స్ అండ్ సెట్స్ చాప్టర్ ఫ్రమ్ మై ఎండ్. సాయంత్రం వీలుంటే, గ్యారంటీ లేదు, వీలుంటే టు మై కన్వీనియన్స్ ఐ విల్ బి టేకింగ్ ద క్లాస్. బీ రెడీ ఫర్ ద క్లాస్. ఎనీథింగ్ ఆఫ్టర్ 5, నేను 5కి మీకు మెసేజ్ పెడతాను. దాన్ని బట్టి చూసుకోండి. కనీసం ఇన్ఈక్వాలిటీ సగమన్నా కంప్లీట్ చేద్దాం. ఇంకొక 2 టాపిక్సే ఉంటాయి, ప్రాబబిలిటీ అండ్ పెర్మిటేషన్స్. ఇంకొక దానికి ఒక 3 days కావాల్సి వస్తుంది. బట్ నో ప్రాబ్లం, మళ్ళీ మీరు హాలిడేస్కి వచ్చినప్పుడు వీ క్యాన్ కంటిన్యూ.